వండర్స్ లో ఒకరికి వింత వ్యసనం ఉంది. ఆ వ్యసనం ఏంటో ఎవరికి ఉందో తెలుసుకోవాలంటే లెట్స్ కాల్ అపాన్ వేరు వండర్స్ అలాంగ్ విత్ మిస్టీ. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం. ఏమే అబ్బబ్బబ్బబ్బా ఏంటండి అలా అరుస్తున్నారు? నా గురించి ఒక్కసారైనా ఆలోచించారానే? మీరు ఎంత కష్టపడుతున్నానే ఫ్యామిలీ గురించి ఒక్కసారైనా ఆలోచించారానే? ఇప్పుడు ఏం జరిగిందండి? ఏం జరిగిందంటావంటే దున్నపోతలా పడుకున్నాడు 25 సంవత్సరాల వాడికి. ఇప్పుడు ఎంత టైం? 11 గంటలు కూడా లేకపోతే వాడి ఏంటే పరిస్థితి ఏంటి? వాడి జీవితం ఏంటే? రాత్రంతా చదివి అలసిపోయి పడుకున్నాడు. వాడు అలసిపోయి పడుకోలేదు, బలిసిపోయి పడుకున్నాడు. ఏంటండి చిన్న పిల్లని పట్టుకుని అంత మాట్లాడుతున్నారు? చిన్న పిల్లాడంటండి వాడు. పిల్లాడు కానీ వయసేది చిన్న పిల్లాడంటే. నిన్ను ఆగు, నేనే లేపుతాడికి. రే రే ఏ దీపిక వదిలే రే పడుకునే కాండి ఆడుకుంటున్నాడు. అవునా? నిన్ను నో. అరే ఒకసారి ఇటు చూడరా. ఏం డాడ్ కొత్తగా చూసేదే ఉంది? నిన్ను రోజు చూసే ఫేసేగా. ఒకసారి ఇటు చూడరా. డాడ్ నువ్వు దీపిక పదుకుని అనుకున్నావా? సన్నీ లేని అనుకున్నావు చూడడానికి? అరే ఒకసారి చూడరా. డాడ్ డోంట్ డిస్టర్బ్ మీ. 1 వీక్ నుంచి గ్రౌండ్ దాటడానికి ట్రై చేస్తున్నా, అవ్వట్లా. డిస్టర్బ్ చేయకు డాడ్. రే నా కొడుకు అంటే ఒక లెవెల్లో ఉండాలనుకున్నారా నేను? డాడ్ ఈ కాలనీలో క్యాండీ క్రష్ 750 లెవెల్లో ఆడింది నీ కొడుకే. అది నీ లెవెల్. నేను లెవెల్ అంటే ఆ లెవెల్ కాదురా. రే నీకు దండం పెడతాను. రే 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 ఆ పిచ్చిగా మాపు. అందులో 2 బత్తాయికాయలు పలిగిపోతాయి. డాడ్ బత్తాయికాయలు పగిలితే 2000 పాయింట్స్ ప్లీజ్. డాడ్ అంటే కనీసం భయం భక్తులు కూడా లేవు వాడికి. ఓ పవర్ రేంజర్స్ మిస్టీ ఫోర్స్ ఎస్పీడీ మా డాడీకి భయం భక్తులు కల్పించే శక్తిని. ఎవడన్నా డాడీని ఎడితే దేవుళ్ళని మొక్కుతాడు. వీడంటే సెల్ ఫోన్ లో ఉన్న గేమ్లను మొక్కుతాడంటే దీన్ని ఇట్లా కాదు. అమ్మ చూసారండి, నేను అరుస్తానంటూ అరుస్తానని చెప్తారు. కానీ వీడు చూడండి, పొద్దున్న లేస్తే సెల్లు, మధ్యాహ్నం సెల్లు, సాయంత్రం సెల్లు, అన్ని సెల్లు అని. నేను చెప్తానండి, ఒక ముక్క చెప్తానండి మీకు. చూడండి, జీవితంలో ఫస్ట్ టైం కొన్న ఫోన్ అండి. దాన్ని బొమ్మ తీసి దండేసి దాని జ్ఞాపకార్థంగా పూజ చేస్తాడండి. నేను డాడీని, నా ఫోటో ఇంతవరకు ఉందని. డాడ్ నీ ఫోటోకి దండేయాలని నువ్వు చచ్చిపో. ఇట్స్ పాసిబుల్. Tasty, delicious, sugar crush. నువ్వు ఆ గేమ్ అంటే చేతిగా కొడతాను. ఓ నీకు వేళ్లతో గేమ్ ఆడదు అంతేగా? ఒక్క నిమిషం. Tasty. అరే కాళ్ళతో కాళ్ళు కొడతాను నేను. కాళ్ళతో గేమ్ ఆడదు అంతేగా? ఇప్పుడు చూడు నీ కొడుకు సత్తా. Delicious. అరే నాలుకతో నాలుక కట్ చేస్తారా నిన్ను? బాడీ టచ్ అవ్వకుండా గేమ్ ఆడాలి అంతేగా? Sugar crush. చూడరా ఒకసారి. డాడ్ వదిలే నన్ను ప్లీజ్. నీకు దండం పెడతా చూడరా. డాడ్ మంచి మూడ్ లో ఉన్నాను. రే నువ్వు చూడకపోతే నేను కత్తితో చచ్చిపోతాను. చచ్చిపోతాడు ఎప్పుడు పోడాడు. కామెడీ కాదు, నేను సీరియస్ రా. సీరియస్ గా చచ్చిపోతాడు. పీడ వదిలి. సీరియస్ గా చచ్చిపోతాను. సీరియస్ గా. షుగర్ క్రాష్. ఏమండి? అయ్యో అయ్యో ఏమండి? లేవండి. అయ్యో అమ్మ అలా కొడతాడు పోతాడు. పోయాడు రా. పోతాడంటే ఏంటి? యు మీన్ నాట్ పోయాడా? ఆర్ యు సీరియస్? ఓ షిట్. మమ్మీ అంత కొంచెం డీసెంట్ గా అంత గలీజ్ గా చూస్తున్నారు. రేయ్ గౌతమ్. హలో మా డాడ్ పోయాడు రా. ఆర్ యు జోకింగ్? లేదు సీరియస్ రా. నేను నమ్మన. బాబ్ ఒక్క నిమిషం ఉండు. గౌతమ్ పిక్ పంపించండి రా. ఓ షిట్ సారీ రా. ప్లీజ్ రా. మన ఫ్రెండ్స్ అందరూ చెప్పే గౌతమ్. యా డన్. ఒకసారి వాట్సాప్ లో వేణు డాడీ రిప్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేయరా. అందరూ రమ్మని గౌతమ్ ప్లీజ్. ఓకే. నాన్న 752 రా. వారం రోజుల నుంచి ఆడుతున్నాను. 2 నిమిషాలు అయితే అయిపోయేది. అప్పుడే నువ్వు పోయావా? నాన్న ఐఫోన్ వారం రోజులు రిలీజ్ అయ్యి నువ్వు అప్పుడే షో అయిపోయావా? నాన్న ఇప్పుడు ఐఫోన్ ఏ ఫాదర్ కొనిస్తాడు? నాన్న గౌతమ్ ఓ డాడ్ రా. సారీ రా. అరే వేణు వాళ్ళ ఫాదర్ పోయాడు రా. యా సాయంత్రం డీజే ఉంది. మా కాలేజ్ లో 1 వీక్ లో ఫాదర్ డే ఉంది. ఇప్పుడు ఏ ఫాదర్ తీసుకెళ్ళాలి? నాన్న నీ పేరు చెప్పుకొని అంబికాబార్ లో 4 లక్షలు అప్పు చేసా. ఎవరు తీర్చాలి? నాన్న వాడెవడు నువ్వు చచ్చిపోయేట నమ్మట్లేదు. నాన్నరా. ఓ షిట్. రే ఓ పుట్టిరా. ఎలా జరిగిందిరా?
ఎలాగా జరిగింది నాకే తెలుసు అంకుల్ ప్లీజ్ స్మైల్ ప్లీజ్. అది చచ్చారా ఎట్లా స్మైల్? సారీ రా. సాయంత్రం శ్మశానం కలుస్తా. ఓకే బాయ్. డన్. పార్టీ ఉంది మర్చిపోకరే. వా నాన్న నాన్న. టోటల్ 30 మెంబర్స్ చెప్పాను. ఒక 7 ఫుల్ బాటిల్ సరిపోతాయిగా? అవి నీకే నాకు చాలు. ఓ 10 బాటిల్స్ చెప్దాం. డబ్బులు అడిగిరా. ఏంటి మన వాళ్ళు 30 మంది వస్తున్నారు. ఒక 10 బాటిల్స్. 10 బాటిల్సా? 11 తెచ్చేయండి రా. 11 అడిగిరా. కూడా వస్తుంది కదరా. ఈ విషయాలు అడగకూడదు. డబ్బులు అరే ఈ టైంలో డబ్బులు ఏంట్రా? మా నాన్న పోయిన ఏంటి? మేనేజ్ చేయండి రా. ఎవరి దగ్గర లేవురా. ఏం ఫ్రెండ్స్ రా మీరు? ఒక్క నిమిషం ఉండు. నాన్న నీ బతుకు తగలే రాను. నాన్న వస్తే మందు కొట్టిన డబ్బులు కూడా లేవు రాను. బ్యాక్ పాకెట్ లో పర్సు చూడు. నీకేం తెలుసు? తోడు బ్యాక్ పాకెట్ లో పెడతారు పర్సు. చూసావా నాన్న? నాన్న అమ్మో పందిలా పలిచావు లేదు నాన్న. అరే ఇదిగో ఇవన్నీ తీసుకెళ్ళి మంది తీసుకొచ్చాయి. స్టఫ్కే రాదురా. మరి ఏం చేయమంటావు? రే కార్డ్స్ ఉంటాయి చూడరా. కార్డ్స్ ఉంటాయి కానీ పిన్ కోడ్ నాకు చెప్పి చచ్చారా? ఎప్పుడు దరిద్రుడు. మరి ఒక్క నిమిషం ఇలా వచ్చి మమ్మీని మేనేజ్ చేయి. ఇగో ఈ చైనా మెసేజ్. నాన్న నాన్న నీ బతికి ఎక్కడికి వచ్చింది నాన్న? మళ్ళీ ఏంట్రా? కార్తిక్ గడు వైన్ తాగుతా అంటున్నాడు. చెప్పుతా కొడతా కార్తిక్ గడు. నీకు వీళ్ళ బాబు చేసిపోయిన మేనేజ్ చేయలేరా? నీ బాబు చెప్పించండి ఎంత అయితే ఖర్చు? 12. నువ్వు ఎంత ఇచ్చావురా? 1000. 11,000 నేను పెట్టి మేనేజ్ చేశాను రా. మీరు ఫ్రెండ్స్ సారా? ఒక వైన్ బాటిల్ నన్ను డబ్బులు అడుగుతున్నారు. చూసావా నాన్న నాన్న ఒక వైన్ బ్యాట్ కూడా వాడు తేలేకపోతున్నాడు నాన్న. సారీ రా. అరే ఆ పింకీ బ్రేజర్ తాగుతా అంటుంది. పింకి పింకి పింక్ ఇటాలు బ్రీడర్ కావాలరా? చూడు నాన్న నీ చావు పెట్టుకుని ఒక్కొక్కడు ఒక బ్రాండ్ చెప్తున్నాడు. నాన్న నాన్న ఏం బతుకు బతికావు నాన్న నాన్న. మూర్తంకుల్ మూర్తంకుల్ అమర్ రహే మూర్తంకుల్ అమర్ రహే మూర్తంకుల్ అమర్ రహే మూర్తంకుల్ అమర్ రహే మూర్తంకుల్ అమర్ రహే. అయ్యా బుట్టయ్యా బాబుట్టయ్యా. ఇప్పుడే జబర్దస్త్ లో ఫేమ్ వస్తుంది, అప్పుడే ఫేడ్ అవుట్ అయిపోయావయ్యా. రే చచ్చింది నా బాబా నీ బాబా? నేనే అంత రియాక్ట్ అవ్వలేదు. మమ్మీ ఇటు బతుకున్నప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళాడేంటి? ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయింది. టీంలోకి రావడం క్రెడిట్ మొత్తం దొబ్బేలా ప్లాన్ చేయడం. మళ్ళీ మళ్ళీ మా నాన్నతో ఫోటో దిగడానికి అవకాశం రాదు. కొట్టుకున్న ముందుకు రండి. మీ ఊర్లో పోకండి రా. మళ్ళీ మా నాన్న ఫోటో దిగదురా. దిగండి. ఎవరు తీస్తాడు ఫోటో? ఆంటీ మీరు వాళ్ళ హస్బెండ్ చచ్చిపోయాడు. ఓ సరే నేను తీస్తా. నన్ను తండ్రి హైలైట్ చేయి. రే ఒకసారి స్మైల్ రా. ఇప్పుడు స్మైల్ అంటే దరిద్రం అందరూ ఒకసారి ఏడవండి. ఒరే డీజే ఏదిరా? బడ్జెట్ చాలేదురా. సరే ఏదో ఒకటి చేసి తగలండి ఇప్పుడు. సత్తే గొడవ లేదు, సత్తే బాధ లేదు, పుట్టే ప్రతి ఓడు సత్తాడోయ్, కలకాలం కాకుల్లాగా బతికేమవుతుంది. ఏంట్రా ఇది? మా నాన్న లైఫ్ లో ఫస్ట్ టైం చచ్చిపోయాడు. వాడు నా ఫస్ట్ బర్త్డే ఎంత గ్రాండ్ గా చేశాడు. వాడు ఫస్ట్ డెత్ ఎంత గ్రాండ్ చేయాలి? పాత పాటలు పాడతారేంట్రా? పోయే పోయే అంకుల్ పోయే పోతే పోయిండే. ఇట్స్ గాన్ ఇట్స్ గాన్ మూత అంకుల్ ఇట్స్ గాన్. నేను పాడడం కదరా, మిమ్మల్ని చంపినాక పాడతారే. మమ్మీ మమ్మీ వాట్ ఇస్ దిస్? డాడీ చచ్చిపోయాడని చెప్పి నా ఫ్రెండ్స్ అందరూ పిలిపించి వాళ్ళు వాట్సాప్ లో క్రియేట్ చేసి డాడీ కీర్తి పెంచుదామని ప్లాన్ చేస్తుంటే డాడీ ఈ రేంజ్ చూసి డాడీ బతుకుంటే చచ్చిపోయినాడు. నా కడుపులో జడబుట్టినాడు ఆయన. డాడీ గురించి పాటలేనా ఎగురుడేనా? అరే మమ్మీ నువ్వు అర్థం చేసుకోవట్లేదు. షేట్ ఒక కొడుకు ఇంతకంటే ఏం చేయగలరా డాడీకి? చూసావా గారాబం చేసి ఎక్కడ దాకా వచ్చింది? చూసావా చూసావా? రే 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 ఏంటో నువ్వు రే నీ అవతారం ఏంటి? నీ జుట్టు ఏంట్రా? హలో అంకుల్ ప్లీజ్ డోంట్ బి షేమ్ అంకుల్. ఇట్స్ ఎ ప్యాషన్. ప్యాషన్ అంకుల్ ప్లీజ్ వన్ సెల్ఫీ. సెల్ఫీ దగ్గర. రే 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 కార్తిక్ గారికి వైను, పింకీకి ప్లీజ్ రా, పింకీకి ప్లీజ్ రా. అంకుల్ వాళ్ళ తప్పితే ఇంకేం తాగరు అంకుల్. నువ్వు కార్తిక్ ఏమన్నా పింకీని మాత్రం ఏమన్నట్టు నేను ఒప్పుకోను. పింకీ ఆడబెట్ట పింకీ ఆడబెట్టరా? రే
హలో ఏంటి హలో ఏంటి హలో మీరు చచ్చిపోయారని చెప్పి ఈవెంట్ చేసి పెద్ద గ్రాండ్ సక్సెస్ చేద్దాం అనుకున్నాను. మీరు బతికొచ్చి అంతా స్పాయిల్ చేశారు. ఏం చేసిండ్రా? 10 ఫుల్ బాటిల్ తెప్పించారు, ఒక్క ఫుల్ బాటిల్ కూడా ఓపెన్ చేయలే. అంటే నేను చచ్చిపోతే మీకు ఈ ఈవెంట్ ముఖ్యమారా? నువ్వు బతుకున్నప్పుడు నీతో ఒక్క ఫోటో దిగి ఫేస్బుక్ లో పెడితే ఒక్క లైక్ కూడా రాలే. నువ్వు చచ్చావని ఒక పిక్ పెడితే 1,00,000 లైక్ వచ్చింది డాడ్. నన్ను అర్థం చేసుకో డాడ్. కొడుకో పూర్తన్నా నిన్ను చూస్తే ఆనందం అన్నా అన్నా. నేను ప్రోగ్రామ్ చేస్తే డబ్బులు ఇవ్వనా? అవసరం అన్నా గుర్తుకన్నా. మరి ఇప్పుడు ఏం లేదు అన్నావు? ఏం లేదన్నా. అప్పుడు అవసరం, ఇప్పుడు అవసరం కదా. ఇప్పుడు నీకన్నా జబర్దస్త్ ఫేమ్ నాకే ఉందన్నా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా, ఓల్డ్ ఈజ్ గోల్డ్ రా. కంటెంట్ ఏంటి, కాన్సెప్ట్ వేనన్నా మంచి క్యారెక్టర్ ఇచ్చినవన్నా, వదిలిపెట్టరన్నా. చూసావా గారాబం చేస్తే ఎలా అయిందో? పిల్లలకు వేలు వేలు పెట్టి ఫోన్ కొనియద్దని చెప్పాను. అది అవసరానికి వాడితే ఓకే, ఇలా వ్యసనానికి వాడితే ఎలా ఉంటుంది? వాడికి చెప్పు. నన్ను ఎందుకు అంటున్నారు? వాళ్ళకి చెప్పండి. వాళ్ళకి చెప్తాను మెసేజ్ అంటారు, మెసేజ్ అంటారు. పదా పదా. రోజా గారు మీరు చెప్పండి. రోజా గారు మీకు కూడా క్యాండీ క్రష్ చాలా ఇష్టం కదా? స్కిట్ సిట్ గ్యాప్ లో నేను నాగబాబు గారు చేసే పని కూడా అదే. కానీ అది ఆడేటప్పుడు అసలు ఎలా ఉంటుందంటే ఆ రౌండ్ అయిపోయాక మళ్ళీ కావాలంటే భోంచేద్దాం లేదా తర్వాత మాట్లాడదాం అనుకుంటాం. కానీ అది దాటి సెకండ్ లెవెల్కి వెళ్ళే కొద్దికి మళ్ళీ ఆ సెకండ్ లెవెల్లో పడిపోతాం. ఇంక దానికి అంత ఉండదు. నాగబాబు సార్ చాలా కాంటెంపరీ స్కిట్ మేడం, ఫన్ చాలా ఉంది. దానికంటే ముందు చాలా బాధ అనిపించింది నిజంగా. ఒక రకంగా నేను దేవుడిని ప్రార్థిస్తున్నా సెల్ ఫోన్ పోయే రోజు రావాలని. కానీ చాలా ఎంటర్టైనింగ్ చేసాం, చాలా చాలా బాగుంది.